శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం 2వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారిని అఖండానంద స్వామి గారు చాలా ఆదరించడంతో వాళ్ళందరికీ అక్కడ ఉన్న భక్తులందరిలోనూ ఇంకా అలజడి మొదలవుతుంది। వాళ్ళందరూ నేను చాలా గొప్ప అయినా స్వామి ఇట్లాగా ఆదరిస్తున్నారంటే ఆయన్ని ప్రత్యేకంగా అని చెప్పి ఇంకా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందన్నమాట। అప్పటి నుంచి మాస్టర్ గారిని వాళ్ళు మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలి, మా దగ్గర పాలు తీసుకోవాలి, మా దగ్గర భిక్ష తీసుకోవాలి, మా ఇంట్లో ఉండాలి, ఇలాగా మొదలు పెడతారు। ఆ తర్వాత ఏమవుతుందంటే 2 మనుషులేమో సైకిల్ మీద గ్రామానికి పంపుతారు। కొంతసేపట్లో అక్కడికి ఎక్కువ ఎద్దుల బండి వస్తుంది, దాంట్లో మాస్టర్ గారిని తీసుకెళ్ళి అక్కడ నరసింహస్వామి ఆలయం ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒక పెద్ద మంచం వేసి మంచి మెత్తటి పరుపులు వేస్తారు, రగ్గులు వేస్తారు, దాని పక్కనే ఒక పీట మరుస్తారు। మంచం మీద మాస్టర్ గారిని కూర్చోపెట్టి రగ్గు కప్పి ఇంకా ఆయనకి అక్కడ కుంపటి నిండా నిప్పులు చలి కాచుకోవడానికి తెచ్చి మంచం పక్కనే పెడతారు। ఆయన తాగడానికేమో వేడి నీళ్ళు పెడతారు। కొద్దిమంది ఏమో ఆయనకి మెళ్ళ మాలలు వేసేస్తారు, నుదుటిన బొట్టు పెడతారు, ఆయన పాదాలకేమో గంధం, చేతులకి గంధం పోస్తారు। తర్వాత భజన చేయడం కూడా ప్రారంభిస్తారు। ఇంతలో దాదాపు 15-20 పళ్ళేల నిండా రొట్టెలు, కూరలు, స్వీట్స్, పాలు అన్నీ తెచ్చి పెడతారు। అవన్నీ పెట్టేందుకు బల్ల కూడా సరిపోదన్నమాట, అన్నీ తెస్తారు। సరే అన్నీ అక్కడ పెట్టేసరికి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు, అంటే ఒక్కొక్కళ్ళ ఇంటి నుంచి ఒక్కొక్క పదార్థం వస్తుందన్నమాట, అన్నీ 20 పళ్ళెల్లోని వాటిల్లో వచ్చేసరికి ఈయన ఎవరిది తీసుకుంటారో అని వాళ్ళు ఆత్రంగా చూస్తూ ఉంటారు। చూస్తుంటే మాస్టర్ గారికి ఏం చేయాలో అర్థం కాదు, మాస్టర్ గారు వాళ్ళనే చూస్తూ ఉంటారు। చూస్తుంటే ఇంతలో ఒక భక్తుడు వచ్చి మీరందరూ బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు, అంటే చూస్తుంటే ఆయన తినరేమోనని చెప్పి అందరినీ బయటికి పంపించేస్తారు। బయటికి పంపించి మీది ఏదైనా అవసరం అయితే నాకు చెప్పండి అంటే వెంటనే మాస్టర్ గారు ఇక్కడ సాధువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు। ఆ బయట సాధువులు ఉంటే వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళతో పాటు మాస్టర్ గారు భోజనం చేస్తారనమాట। అంటే చాలా ఉన్నాయి కదా పదార్థాలు అక్కడ। ఇంతట్లో ఏమవుతుందంటే ఒక అతను వస్తాడు, వచ్చి బీడి, సిగరెట్టు, అగ్గిపెట్టె అవన్నీ 4-5 కిళ్ళీలు పెడతాడు। మాస్టర్ గారు నాకు వద్దని చెప్తుంటే ఆ పక్కనే కాపలా ఒక అతను ఉంటాడు రాత్రికి మాస్టర్ గారి దగ్గర, అతనే మీరేం మాట్లాడద్దు అన్నట్టుగా సైగ చేస్తాడు। అతను వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారికి ఒక పాన్ ఇచ్చి తాను కూడా పాన్ వేసుకుని బీడీ వెలిగించుకుని మిగతావి జేబులో వేసేసుకుంటాడు అనమాట। తర్వాత పడుకుంటారు। పడుకున్న తర్వాత మాస్టర్ గారికి అనిపిస్తుంది అనమాట సాయి కృప ఆ దూరదేశంలో కూడా ఎంతగా పనిచేస్తుందో అనుకుంటారు మాస్టర్ గారు। ముందటి రోజు కూడా బాబాని నిష్ఠూరాలు ఆడినందుకు సిగ్గుపడ్డాను అనుకుంటాను। మనమే ఇవన్నీ మనకొచ్చేవే, మనకు ముందు ఏమీ లేకుండా తర్వాత అన్నీ లభించాయి అనుకోండి, అదేంటి బాబాని అలా నిజమేంటి, బాబా ఇంత చేస్తేను కాస్త ఓర్చుకోలేకపోయామా అనిపిస్తుంది కదా। ఇవన్నీ మనకొచ్చే భావాలే, అది మాస్టర్ గారు ఆయనకు ఆపాదించుకుని మనకి చెప్పడం జరిగిందనమాట। నిజానికి చెట్టు కింద ఆలయాల్లో నివసించడం సాధు ధర్మం అని గుర్తుకొచ్చాక అందుకే బాబా అట్లా ఉంచారు అన్న వివేకంతో ఆలోచించుకున్నారట మాస్టర్ గారు। భిక్షా భోజనంతో పాటు నన్ను ఎంత బాగా అందరూ చూసుకునేలాగా అనుగ్రహించారో కదా అని మాస్టర్ గారు బాబాని తలుచుకుంటూ అట్లా పడుకుంటారు। మరుసటి ఉదయమే నదికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ అఖండానంద స్వామి దగ్గరికి వస్తారనమాట। అక్కడ అందరూ మళ్ళీ క్వశ్చన్లు అడగడం మొదలు పెడతారు। మాకు పొత్తు కుదరట్లేదు, ఆధ్యాత్మిక జీవితానికిను ఈ ప్రాపంచిక జీవితానికి పొత్తు కుదరడం లేదు అని చెప్పి ఇలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటే మాస్టర్ గారు కూడా అడుగుతారనమాట,
అధర్మం పెచ్చి పెరిగిపోయినప్పుడు దాన్ని నశింపచేయడానికి భగవంతుడు అవతరిస్తారన్నారు కదా, నేటి ప్రపంచం ఇంతగా కుళ్ళిపోయినా ఆయన ఇంకా అవతరించడేమి అని అడుగుతారు. అడిగితే ఆయన ఎంతో ప్రేమతో మాస్టర్ గారు వంక చూసి, మాస్టర్ గారు ఆవేదన గ్రహించి పక్కపక్క నవ్వుతూ, ఆయన శిష్టులను ధర్మాన్ని, నిన్న తప్పు చదివానండి, శిష్యులను అని చదివాను, శిష్టులను ధర్మాన్ని రక్షించడానికి కూడా అవతరిస్తానన్నారు కదా. ఈ రోజుల్లో అలా రక్షించదగిన వారెవరో మంది భూమి మీద లేరు. ఈనాడు ఆయన అవతరిస్తే భూమి మొత్తాన్ని హారతి కర్పూరంలా దహించక తప్పదని కాబోలు ఆయన అవతరించలేదు. నీనా వంటి కొందరికి ఇట్టి ఆవేదన కలిగిస్తున్నాడు కదా. ఆ దివ్య ప్రేరణకు ఆత్మార్పణం చేసుకుని సద్ధర్మాన్ని పాటిస్తూ సాటివారిని మలుచుకుంటూ పోవాలి. ఇలా మరికొందరు శిష్టులైతేనైనా వారిని రక్షించడానికి భగవంతుడు తప్పక అవతరిస్తాడు. నేను ఇక్కడ శిష్టులు అండి, నిన్న ఎందుకు చదివానో తెలియదు, నాకు శిష్యులు అన్నట్టుగా కనిపించింది నాకు. అందుకని మరికొందరు శిష్టులైతే నైనా వారిని రక్షించడానికి భగవంతుడు తప్పక అంటే శిక్షణ పొందడం అనమాట. ఏదైతే ఆధ్యాత్మిక ట్రైనింగ్ ఉందో శిక్షణ, దాన్ని పొందిన వాళ్ళు శిష్టులు. నేను అలానే చేస్తున్నాను, నీవు అలానే చెయ్యి. ప్రపంచాన్ని విడిచి మేము కొందరం చేస్తుంటే ప్రపంచంలో ఉంటూనే నీలాంటి మరికొందరు ఇలా చేయాలి. అదెంతో కష్టం, సాక్షాత్తు ముళ్ళబాటే, సందేహం లేదు అని చెప్పారు. సాక్షాత్తు అది ముళ్ళబాట, సందేహం ఏం లేదు అన్నారు. కానీ ఆయన అవతరించాలంటే ఇలాంటి కఠోర తపస్సు మనం చేయక తప్పదు అంటూ నా చెవి పట్టుకుని ప్రేమగా దగ్గరకు లాక్కుని చెంపమెత్తట్టారు. భక్తుల్లో అంతకుముందు ఆయనను ఆశీర్వదించినప్పుడు చెలరేగిన దానికంటే కూడా ఎక్కువ సంచలనం చెలరేగిందట. తర్వాత భాగవత ప్రవచనం జరుగుతున్నప్పుడు కూడా సందర్భానుసారం 4-5 సార్లు ఆ రోజు సద్గోష్ఠిలో ఆయన అలా ప్రశ్నించడం గురించి, మాస్టర్ గారు ప్రశ్నించడం గురించి స్వామి ప్రస్తావించడంతో అందరూ మాస్టర్ గారికి వేసి ప్రత్యేకించి చూడడం ఆరంభించారట. ఇక్కడికి మనం చదువుకున్నాం. తర్వాత అప్పుడు నాకున్న ఆలోచనలు 2. ముందటి రాత్రి ఆలయంలో నాకు విందు చేసిన సాయి నాటి మధ్యాహ్నం భోజనం ఎలా పెడతారో చూడాలన్నది 1. ఇంత దూరం వచ్చి ఇన్ని రోజులున్నా ఇతర మహాత్ములని దర్శించినప్పటిలాగా ఆనందమయ అమ్మ నన్నేమీ ప్రత్యేకించి ఆదరించలేదే నన్నది 2వది. మాస్టర్ గారికి ఏమనిపించిందంటే 2 ఆలోచనలు వచ్చాయట. ఒకటి ఏంటంటే, ముందటి రాత్రి ఆలయంలో నాకు విందు చేసిన సాయి, అంటే విందు పెట్టించారు కదా, ఎంత భోజనం అసలు ఎంత అలా చేశారు బాబా, అంతలా చేశారు కదా, ఈరోజు మధ్యాహ్నం నాకు భోజనం ఎలా పెడతారో చూడాలి అనుకున్నట్టే. వాళ్ళ మధ్యాహ్నం ఎట్లా పెడతారు నాకు, నిన్న రాత్రేమో బాగా పెట్టించారు బాబా శుభ్రంగా, ఈ మధ్యాహ్నం నాకు ఎలా పెట్టిస్తారు అని అనుకున్నారట. 1. తర్వాత ఇంత దూరం వచ్చి ఇన్ని రోజులున్నా ఇతర మహాత్ములను దర్శించినప్పటిలాగా ఆనందమాయి అమ్మ నన్నేమి ప్రత్యేకించి ఆదరించలేదేనన్నది 2వది. 2వది ఏంటి, ఇంత దూరం ఇన్ని రోజులు ఉన్నాను, ఇంత దూరం వచ్చాను, ఇతర మహాత్ములను ఎవరినైనా మాస్టర్ గారు దర్శించినప్పుడు చాలా అసలు వాళ్ళు ఎంతో ప్రేమగా ప్రత్యేకంగా మాస్టర్ గారిని వాళ్ళు దగ్గర తీసుకునేవాళ్ళు, దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగేది మాస్టర్ గారికి. అలాగా నాకు జరగలేదేంటి ఇప్పుడు, ఆనందమాయ అమ్మ నన్నేమి ప్రత్యేకించి ఆదరించలేదే అన్నది 2వది. అదేంటి అలా ఎందుకు జరగలేదు అనేది 2వది అనమాట. ఈ ఆలోచనలతో నాలో అశాంతి రేకెత్తిందేమో, ఈ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే మాస్టర్ గారు కొంచెం అశాంతి రేకెత్తిందట. నాటి ప్రవచనం పూర్తి కావడానికి కొంచెం ముందుగా లేచి జనం దృష్టి నుండి తప్పుకోవాలని ఆశ్రమం చుట్టూరా తిరిగి వెనుక వైపు చెట్లలోకి వెళ్ళాను. మాస్టర్ గారు ఆ ప్రవచనం పూర్తి కావడానికి కొంచెం ముందుగానే లేచేశారట. లేకపోతే ఏమవుతుందో జనం దృష్టిలో పడతారు, మళ్ళీ వాళ్ళందరూ మాస్టర్ గారు చుట్టూ మూగేస్తారు. అంటే మాస్టర్ గారికి ఏంటి, ఆనందమాయ అమ్మతో దర్శనం మాట్లాడాలని కోరిక, దర్శనం జరగాలి మళ్ళీ అని చెప్పి, అందుకని ఆశ్రమం చుట్టూరా తిరిగి ఎవరికి కనిపించకుండా వెనక వైపు చెట్లలోకి వెళ్ళారట. ప్రవచనం అవ్వగానే కొందరు భక్తులు గబగబా లేచి బయటకు వెళ్ళి నా కోసం కాబోలు చూచారు. మళ్ళీ మన మాస్టర్ గారిని తీసుకెళ్ళాలి కదా వాళ్ళందరూ, మేటా బాబా. అందుకని ప్రవచనం అవ్వగానే కొందరు భక్తులు గబగబా లేచేసి బయటికి వెళ్ళి మాస్టర్ గారి కోసం వాళ్ళ చూశారట. వాళ్ళు ఒకరితో ఒకడు వెళ్ళిపోయాడు అనుకోవడం గాలివాలుగా స్పష్టంగా వినబడింది. వాళ్ళు ఒకరినొకరు అయ్యో అక్కడికో వెళ్ళిపోయారైనా అని అనుకున్నారట. అది స్పష్టంగా మాస్టర్ గారికి వినిపించట.
ఆనందమాయి అమ్మ అచ్చటి కుటీరంలోకి వెళ్ళడం చూశాను. ఆనందమాయి అమ్మ ఆవిడ కుటీరంలోకి ఆవిడ వెళ్ళారట. అది మాస్టర్ గారు చూశారట. అప్పటికి ఆ భోజనం సంగతి కూడా నాకు పట్టలేదు. ఇంకా మాస్టర్ గారికి భోజనం చేయాలి మధ్యాహ్నం అన్న విషయం కూడా ఆయనకు పట్టలేదు. ఒకటే ఆనందమాయి అమ్మ దర్శనం జరగాలి, ఎలాగైనా అమ్మను కొద్దిసేపైనా విడిగా చూడాలని ఆరాటం కలిగింది. ఎలాగైనా అమ్మని విడిగా చూడాలి అంటే మామూలుగా ప్రవచనం అప్పుడు ఆవిడ జనాల్లో కూర్చుని మాస్టర్ గారు చూస్తున్నారు. అమ్మని విడిగా చూడాలని మాస్టర్ గారికి ఆరాటం కలిగింది. ఎక్కడి నుండి కిటికీ గుండా అమ్మ బాగా కనిపిస్తారో చూసుకుని ఆ దిక్కున దూరంగా చెట్టు కింద కూర్చుని ఆమెను చూస్తున్నాను. ఎక్కడి నుంచి కిటికీలోంచి చూస్తే అమ్మ బాగా కనబడతారో చూసుకున్నారట. చూసి అక్కడ చెట్టు కింద కూర్చుని అమ్మనే చూస్తూ కూర్చున్నారట అక్కడ. కానీ చూచిన కొద్దీ తృప్తి లేదు. సరికదా, సాయి నాకు అలాంటి అవకాశం ఎందుకు కల్పించడం లేదు? ఈమె ముందు ఆయన అశక్తుడా అన్న చికాకు మొదలయ్యింది. చూడండి, ఇట్లాంటి భావాలన్నీ మనకి వస్తూనే ఉంటాయి. అదే చెప్తున్నారు మాస్టర్ గారు. కానీ చూసిన కొద్దీ తృప్తి లేదు. దూరం నుంచి చూస్తున్నారు అమ్మని, తృప్తి లేదు మాస్టర్ గారికి. మాస్టర్ గారు అనుకున్నారట, సాయి నాకు అలాంటి అవకాశం కల్పించడం లేదు. అమ్మని వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అలా ప్రత్యేకంగా మాట్లాడడానికి అవకాశం కల్పించట్లేదు అమ్మ దర్శనం కలగడానికి. అమ్మ ముందు ఆయన అశక్తుడా అట్లా కూడా అనిపించింట. మామూలుగా బాబా చాలా గొప్పవారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అమ్మ దర్శనం లభించట్లేదు. ఏంటి అమ్మ ముందు ఆయన అశక్తుడా, చేయలేరా బాబా అని అనిపించింది. అన్న చికాకు మొదలైంది. వెంటనే అమ్మ కిటికీలోంచి తదేకంగా నా కేసు చూచి ఎవరితోనో ఏమో చెప్పారు. మాస్టర్ గారు అట్లా అనుకున్నారు లేదా వెంటనే అమ్మ కిటికీలో నుంచి మాస్టర్ గారి కేసు చూశారట. చూసి ఎవరితోనో ఏదో చెప్పారట. వారు మధ్యలో ఉన్న కంచె వద్దకు వచ్చి నన్ను అమ్మ పిలుస్తున్నారని చెప్పారు. వాళ్ళు బయటకు వచ్చి మాస్టర్ గారి దగ్గరికి కంచె ఒకటి ఉందట, అక్కడికి వచ్చారట. వచ్చి అమ్మ పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పారట. అకస్మాత్తుగా జరుగుతున్న ఆ సాయి లీలకు నాకు రోమాంచితమయ్యింది. కానీ తీరా ఆమె గదిలో ప్రవేశించే సమయానికి నన్ను అంతవరకు ఆమె అలా ఆశ్రయము ఆహారం కూడా పెట్టకుండా ఉంచినందుకు నా హృదయంలో అక్కస్సు చెలరేగింది. తీరా ఏమైంది, ఆమె గదిలోకి వెళ్ళారు మాస్టర్ గారు. ఆ కుటీరంలో వెళ్ళేసరికి అప్పుడు ఏమైంది మాస్టర్ గారికి, నన్ను అంతవరకు ఆమె అలా ఆశ్రయము ఆహారము కూడా పెట్టకుండా ఉంచినందుకు, అప్పటి వరకు ఉండడానికి లేదు, తినడానికి తిండి లేదు, అలా అమ్మ నన్ను ఉంచిందే అని హృదయంలో అక్కస్సు చెలరేగిందిట. ఇప్పుడు మనకే వస్తుంది చూడండి. వెళ్ళామనుకోండి మహాత్ములు సరే చాలా కష్టాలు పడ్డాం అనుకోండి, వెళ్ళిన తర్వాత ఎందుకు ఎంత కష్టపెట్టారు, ఇంత దూరం నేను వస్తే అక్కడి నుంచి ఇక్కడికి తినడానికి తిండి లేదు, ఉండడానికి లేదు, మీ దర్శనానికి వస్తే అక్కస్సు వస్తుంది మనకి. అదే చెప్తున్నారు ఇక్కడ. మనకే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఆమెతో తగువ పెట్టుకోవాలనిపించింది, అమ్మతో తగువ పెట్టుకోవాలి అసలు అనిపించిందట. ఎలాగో నిగ్రహించుకొని లాంఛనంగా నమస్కరించి ఆమె ముందు నిల్చున్నాను. నిగ్రహించుకున్నారట. నిగ్రహించుకుని అమ్మ ముందు నుంచుని నమస్కరించారట. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని మొదట బెంగాలీలోనూ తర్వాత హిందీలోనూ అమ్మ అడిగారు. నా వేషం చూచి కాబోలు ఆమె పక్కున నవ్వారు. అడిగారట, నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు అని బెంగాలీలో తర్వాత హిందీలో అడిగారట. మాస్టర్ గారిని చూసి పక్కున నవ్వారట. నన్ను అలా కించపరిచి ఆమె సంతోషిస్తోందని, అది సాయికి సిగ్గుచేటని బలంగా తోచి కొంచెం దూకుడుగానే నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అమ్మ నవ్వారట. నవ్వగానే మాస్టర్ గారు అనుకున్నారట, నన్ను ఇలా కించపరిచి అమ్మ సంతోషిస్తున్నారు, ఇది సాయికి సిగ్గుచేటు అని బలంగా అనిపించంట. అనిపించి కొంచెం దూకుడుగా అడిగారు మాస్టర్ గారు. ఆయన పరిచయం చేసుకున్నారట. అమ్మ నీ విడిది ఎక్కడా పరిచయం చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత అమ్మ నీ విడిది ఎక్కడా అని అడిగారట. మాస్టర్ గారు చెట్టు కింద అన్నారట. అమ్మ అన్నారట, భోజనం ఎక్కడ చేస్తున్నావు చూడండి, ఏమి తెలియనట్టు అమ్మ ఎలా అడుగుతున్నారు చూడండి, నీ విడిది ఎక్కడా అని అడిగారు. అడిగితే చెట్టు కింద అన్నారు ఆయన. అమ్మ అన్నారు, భోజనం ఎక్కడ చేస్తున్నావు? ఆయన 3 రోజుల నుంచి అక్కడ ఇదే కదా ఉప్పు బిస్కెట్లు ఇవే తింటున్నారు కదా. ఆ ముందు రోజే ఆహారం దొరికింది మాస్టర్ గారికి. భోజనం ఎక్కడ చేస్తున్నావు అన్నారట. నేను గేటు బయట హోటల్లో టీ బిస్కెట్లతో కడుపు నింపుకుంటున్నాను అని చెప్పారట. అంతటి ఆదరణకు కృతజ్ఞుడను అని చెప్పారట మాస్టర్ గారు.
ఇదేనా దొరికింది కృతజ్ఞతలు అని చెప్పారట. ఒక్కసారిగా అమ్మ మొహం చిట్లించి మొదటి రోజు నాతో మాట్లాడిన సన్యాసినే పిలిచి, ఈ బాబుకు మనతో పాటే ఆశ్రమంలో భోజనము, ఒక ప్రక్క ఉండడానికి గుడారము ఇప్పించు అని కొంచెం కఠినమైన స్వరంతో హెచ్చరించారు. అమ్మ ఒక్కసారి మొహం చిట్లించారట. చిట్లించి అవునా అన్నట్లుగా అనమాట. చిట్లించి మొదటి రోజు మాస్టర్ గారిని తీసుకెళ్ళి బయటికి పంపించేశాడు. చూసారా, ఒక అతను ఇక్కడ దీక్ష తీసుకునే వాళ్ళే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అనేసి అతన్ని పిలిచారట. అతను అమ్మ దగ్గర ఉంటాడనుకుంటా, అతను అన్నీ చూస్తాడేమో. పిలిచి ఈ బాబుకు మనతో పాటే ఆశ్రమంలో భోజనమును, ఒక ప్రక్క ఉండడానికి గుడారం ఇప్పించండి అని కఠినమైన స్వరంతో హెచ్చరించారట. అతను అన్నట్ట ఆయన దీక్ష తీసుకొని పరదేశీయుడని, ఆహ్వానం లేకుండా వచ్చాడని, ఆ విషయం ముందుగా ఒక్క మాటైనా రాయలేదని ఆ సన్యాసి ఆమెతో చెబుతుంటే, ఎలాగైనా తన మాట నిలబెట్టుకోవాలన్న పంతము, దాని వెనుక ప్రాంతీయ భావము స్పష్టంగా తెలుస్తున్నాయి. అతనేంటి అమ్మతో చెప్తున్నట్ట, ఆహ్వానం లేకుండా వచ్చాడండి, ఈయన దీక్ష కూడా తీసుకోలేదు, వస్తున్నట్టుగా ఒక్క మాటైనా వర్తనం రాయలేదు అనేసి ఆ సన్యాసి అమ్మతో చెప్తున్నట్ట. అతను వ్యవహారం ఎట్లా ఉందట, అతని వైఖరి ఎలా ఉందట, ఆ సన్యాసి వైఖరి ఎలాగైనా తన మాట నిలబెట్టుకోవాలనే పంతం, అంటే అతను ఉండనివ్వకూడదు. అప్పుడు పంపించేశాడు కదా, అదనమాట మాస్టర్ గారిని ఉండనివ్వకూడదని. దాని వెనుక ప్రాంతీయ భావము స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ ప్రాంతం మాది అనేటువంటి ప్రాంతీయ భావం స్పష్టంగా తెలుస్తున్నాయి అన్నమాట. చివరికి అతడు నాకేసి చికాకుగా చూస్తూ, చూడు అమ్మకెంత ఇబ్బంది బాధ కలిగిస్తున్నావో అని నాతో అన్నాడు. వెంటనే అతను అన్నట్ట మాస్టర్ గారికి చికాకుగా చూసేట. అసలే మాస్టర్ గారి మీద ఇదిగా ఉంది అతనికి. దాంతో చూస్తూ, చూడు అమ్మకెంత ఇబ్బంది బాధ కలిగిస్తున్నావో నువ్వు అని మాస్టర్ గారు అన్నమాట. నేను మొహమాట పడి నాకెట్టి వసతులు అవసరం లేదని చెప్పాలని అతడి భావం. అతడి భావం ఏంటి, అలా అనేసరికి మొహమాట పడిపోయి నాకేం వసతి వద్దండి అని మాస్టర్ గారు చెప్పాలని అతని ఉద్దేశం అన్నమాట. కానీ నేను వసతి కోరుతున్నది బాబాను, అమ్మను. మధ్యలో ఇతని గోల ఏమిటి అనుకుని నేను చూస్తూ ఊరుకున్నాను. మాస్టర్ గారు అనుకున్నట్టు, నేను వసతి కోరింది బాబానే, అమ్మని కోరాను, నేను మధ్యలో వీడికి ఎందుకు బాధ అనుకున్నారట. ఈసారి అమ్మ అతనిని నోరు మూసుకోమని సైగ చేసి చెప్పినట్లు చేయమన్నారు. ఈసారి అమ్మ ఏమన్నారట, నువ్వు నోరు మూసుకో అని చెప్పి సైగ చేశారట, చెప్పినట్టు చేయి అని చెప్పారట. అతను నా కేసు కొరకొర చూస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా అతనికి మండిపోతుంది. ఇంకా మాస్టర్ గారికి కోపంగా చూసేట, కొరకర చూసి వెళ్ళిపోయేట. ఇక అమ్మ దగ్గర కూర్చుందామనుకుంటుండగా అందరితో పాటు నన్ను కూడా భోజనాలకు పిలిచారు. కాసేపు అమ్మ దగ్గర కూర్చుందామని మాస్టర్ గారు అనుకుంటుంటేనే ఇంతట్లో భోజనాలకు రమ్మని పిలిచారట. అంతవరకు అమ్మ బెంగాలీలో మాట్లాడుతుంటే అక్కడున్న ఒక బ్రహ్మచారిని మా ఇద్దరికి మధ్య అనువాదకురాలుగా సాయం చేసింది. అందువలన తర్వాత ఆ వృద్ధ సన్యాసి సనుగుడు వలన నాకు అమ్మ సన్నిధిలో కొద్దిసేపు ఉండే అవకాశం కలిగింది. మాస్టర్ గారును అమ్మ మాట్లాడుతుంటే మధ్యలో ట్రాన్స్లేట్ చేసిందట ఒక ఆవిడ బ్రహ్మచారిని. తర్వాత ఏమో ఒక వృద్ధ సన్యాసి అలా సణుగుతూ ఉన్నట్ట అమ్మ దగ్గర, అంటే ఏదో మాట్లాడుతున్నాడు అనమాట అలాగా. అందువల్ల మాస్టర్ గారికి అక్కడ కాసేపు ఉండి అమ్మని చూసేటువంటి అవకాశం కలిగిందనమాట. సాయి లీల అమ్మ విషయంలో కూడా అలా నిరూపణ కావడంతో నాకు తనివి తీరిపోయింది. అనుకున్నారు కదా, బాబా ఏంటి నాకు అసలు అందరు మహనీయుల దగ్గర దొరికినట్టుగా దొరకలేదు ఇక్కడ అవకాశం అని చెప్పి అనుకున్నారు కదా. అందుకని బాబా మళ్ళీ ఇంతలాగా చేసినందుకు, ఆయన లీల అనుభవం అయినందుకు, ఆయన నిరూపణ కావడంతో అమ్మ విషయంలో కూడా సాయి లీల ఆయన తనివి తీరిపోయింట మాస్టర్ గారికి. సంతోషంగా వెళ్ళి భోజనం చేసి వచ్చేలోగా ఆశ్రమానికి కొద్ది దూరంలో నది ఒడ్డునే ప్రత్యేకంగా నాకు ఒక గుడారం వేయించి ఇచ్చారు. అమ్మ చెప్పినట్టుగానే నది ఒడ్డున పక్కన ప్రత్యేకంగా గుడారం వేసి మాస్టర్ గారికి ఇచ్చారట. నాటి మధ్యాహ్నం కూడా ఒకరిద్దరు సాధువులతో మాట్లాడి మధ్యాహ్నం ప్రవచనం అయ్యాక సామూహికంగా అమ్మ ఇచ్చిన దర్శనం చేసుకుని నేను కుటీరానికి బయలుదేరడంతో గ్రామస్తులు అసలు విషయం తెలిసి ఎంతో సంతృప్తి చెందారు. మాస్టర్ గారు ఏం చేశారట, అక్కడ మధ్యాహ్నం ఇద్దరు సాధువులతో కాసేపు మాట్లాడారట. తర్వాత కుటీరానికి బయలుదేరడంతో
మాస్టర్ గారు అదే ప్రవచనం అయ్యాక జరిగిన విషయం అనమాట. గ్రామస్తులకు అసలు విషయం అంటే అమ్మ వసతి అవన్నీ ఇచ్చేశారని తెలిసి సంతృప్తి చెందారు. నాటి నుండి వారందరూ ఒక స్థాయికి చెందినట్లు, నేనేమో చనువుగా వ్యవహరించదగినట్టే సాధు కూటమికి చెందినవాడుగాను తలచి దూరం నుంచే నమస్కరించి పోసాగారు. అప్పటి నుంచి ఆ గ్రామస్తులందరూ ఏమనుకున్నారట, వాళ్ళందరూ ఒక వర్గం అన్నమాట, ఒక స్థాయి వాళ్ళు అక్కడ ఉన్న భక్తులందరూ. కానీ మాస్టర్ గారు ఏంటట, చనువుగా వ్యవహరించదగినట్టే సాధు కూటమికి చెందిన వాళ్ళుగా, అంటే మహాత్ముల దగ్గర కూడా ఎంతో చనువుగా ఉండగలిగేటువంటి సాధు కూటమి వాళ్ళు మాస్టర్ గారు అంత అలచి వాళ్ళు అనుకుని దూరం నుంచే నమస్కరించి వెళ్తున్నారట. అప్పటి నుంచి సప్తాహం అంతా నాకు ప్రశాంతంగా గడిచిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు దూరం నుంచే నమస్కారం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా దాంతో మాస్టర్ గారికి ఆ సప్తాహం అంతా ప్రశాంతంగా గడిచిపోయింది, ఏ డిస్టర్బెన్స్ లేదు. కాకుంటే చివరి రోజు ప్రవచనంలో శ్రీ అఖండానంద స్వామి ముక్తి సాధించుకోవడానికి సశరీరుడైన గురువు అవసరమని, సమాధి చెందిన వారు ఎంత గొప్పవారైనా మన కార్యాలు నెరవేర్చవచ్చునేమో కానీ ఆత్మజ్ఞానం ప్రసాదించలేరు అని పదే పదే చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆ రోజు అఖండానంద స్వామి గారు ఏం చెప్తున్నారట, ముక్తి సాధించుకోవడానికి సశరీరుడైన గురువు అవసరం. శరీరంతో మనం ముక్తి సాధించాలంటే శరీరంతో ఉన్న గురువు అవసరం. సమాధి చెందిన వాళ్ళేమో ఎంత గొప్పవాళ్ళైనా సరే మన కార్యాలు నెరవేర్చవచ్చు, అంటే మన కోరికలు కష్టాలు ఇవన్నీ తీర్చవచ్చు, కానీ ఆత్మజ్ఞానం మాత్రం వాళ్ళు ప్రసాదించలేరు. శరీరంతో ఉన్న గురువు మనకి అవసరం అని చెప్పారట, పదే పదే చెప్పారట. చెప్పేసరికి అది సాయి విషయంలో నాకు ఒక సంశయాన్ని కలిగించింది. మాస్టర్ గారికి సంశయం వచ్చింది, అరే బాబా శరీరంతో లేరు కదా, సమాధిలో కదా ఉన్నారు, మరి నాకు ముక్తి ఇవ్వలేరా ఆయన? మరి నాకు అంత ఎక్కడా కలగనటువంటి అద్భుతమైన అనుభూతి అక్కడ కలిగిందే బాబా సన్నిధిలో, షిరిడీలో. అలా ఆలోచిస్తున్నారు మాస్టర్ గారు. ఈయనేమో అలా చెప్పారు అఖండానంద స్వామి. ఆయన ఏమంటున్నారు, సమాధి చెందిన వాళ్ళు ఇవ్వలేరు, ఆత్మజ్ఞానం ప్రసాదించలేరు, కేవలం కోరికలు కష్టాలు అట్లా మన కార్యాన్ని నెరవేరుస్తారు కానీ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు ప్రసాదించలేరు, మోక్షాన్ని ముక్తిని మనకి ఇవ్వలేరు అని చెప్తున్నారట. శరీరంతో ఉన్న గురువే ఇవ్వగలరు, వారు భౌతికంగా ఉండాలి అని చెప్తున్నారట. నాటి రాత్రి సంతర్పణ మాస్టర్ గారికి అక్కడ సంశయం వచ్చింది, ఇదేంటి మరి బాబా విషయం ఎట్లా అని. నాటి రాత్రి సంతర్పణ అవగానే శ్రీ అఖండానంద స్వామి శ్రీ హరిబాబా అమ్మ వద్ద సెలవు తీసుకుని కారులో వెంటనే వెళ్ళిపోవడంతో నాకు వారితో చర్చించే అవకాశం కలగలేదు. మరి మాస్టర్ గారి సంశయం వచ్చింది కదా, అడుగుదాం అనుకునేసరికి వాళ్ళు ప్రవచనం అవగానే వాళ్ళు వెళ్ళిపోయారు. అఖండానంద స్వామిను శ్రీ హరిబాబా అన్న వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు అమ్మ దగ్గర సెలవు తీసుకుని. ఇంకా మాస్టర్ గారికి ఆ విషయం అడగడానికి అవకాశమే కలగలేదు. మరురోజు తెల్లవారుగానే అమ్మ వద్ద దీక్ష తీసుకున్న కొద్ది మంది తప్పిస్తే మిగిలిన వారందరూ తిరుగు ప్రయాణం అవుతున్నారు. మరోజు తెల్లవారుజామున ఏమైంది, అమ్మ దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు, తిరుగు ప్రయాణం అవుతున్నారు. నాకు ఒక పెద్ద సందేహం ఎదురైంది. నేను కూడా అమ్మ వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోకుంటే ఆమె సపరివారంగా వెళ్ళిపోయాక అక్కడ నాకెవరు తోడుండరు, అంతే కదండి. ఇప్పుడు అమ్మ కూడా వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఆ మాస్టర్ గారు వెళ్ళకపోతే అక్కడ ఎవరుంటారు, మాస్టర్ గారికి ఎలాగా, అక్కడ నాకెవరు తోడుండరు. అలా అని ముందుగా బయలుదేరి వెళితే అక్కడి నుండి బయలుదేరే ముందు అమ్మ అందరినీ ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చే అవకాశం ఉంటే అది నాకు లభించదు. పోనీ ముందే వెళ్ళిపోదాం అనుకున్నారనుకోండి, పోనీ ముందే వెళ్ళిపోతే అమ్మ ఏం చేస్తారు, చివర కాబట్టి అక్కడ అందరికీ ఆశీర్వదించి ప్రసాదం ఇస్తారు. అయ్యో ఆ అవకాశం మళ్ళీ నాకు చేయి జారిపోతుంది అని ఆలోచిస్తున్నారు. కొద్దిసేపు మనసు అటు ఇటు ఊగిసలాడింది. కాసేపు ఆలోచిస్తున్నారు, వెళ్ళిపోవాలా ఉండాలా, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. దానికి తోడు అమ్మ దగ్గర మరలా ప్రత్యేకంగా దర్శనము, ఆమె సన్నిధి ఒక్కరోజైనా నాకు లభించకుండానే నేను తిరిగి వచ్చేస్తున్నానన్న వెలితి నన్ను బాగా బాధిస్తున్నది. మళ్ళీ మాస్టర్ గారికి బాధగా ఉంది, ఒక్కరోజైనా అమ్మ దగ్గర ప్రత్యేక దర్శనం లేకుండా అమ్మ సన్నిధి వదిలి నేను వెళ్ళిపోతున్నానే అని వెలితి బాగా బాధిస్తోందట. చివరకు దిక్కుతోచక బాబాను స్మరించారట మాస్టర్ గారు.
అమ్మ తనకే తాను నన్ను పిలిచి ప్రసాదమిస్తే నేను వెంటనే బయలుదేరమని మీ ఆదేశం అన్నట్లుగా తలుస్తాను. అమ్మ నన్ను పిలిచి కనుక వెంటనే ప్రసాదం ఇస్తే, ప్రత్యేకంగా పిలిచి ప్రసాదం ఇస్తే నాకు బాబా నన్ను బయలుదేరిపోమన్నట్టుగా ఆదేశం. లేకుంటే ఆ అమ్మ వెళ్ళిపోయేదాకా ఉండమని మీరు ఆదేశించినట్లు తలుస్తాను అనుకుంటూ కూర్చున్నాను. లేదు, ప్రసాదం ఇవ్వలేదు, అమ్మ పిలవలేదు, ప్రసాదం ఇవ్వలేదు అనుకోండి, అమ్మ వెళ్ళిపోయేదాకా ఉండమని బాబా ఆదేశం అనుకుని ఉండిపోతాను అని అనుకున్నారట. షిరిడీలో వాతావరణానికి నైమిషారణ్యంలోని సన్నిధికి బాహ్యంగా ఉన్న వ్యత్యాసం గుర్తిస్తూ బాబాను స్మరించుకుంటున్నాను. ఆ షిరిడీలో ఉండే వాతావరణం, నైమిషారణ్యంలో ఉన్న వాతావరణం మామూలు బయటకు కనిపించేదండి. ఆ వ్యత్యాసం బాహ్యంగా కనిపించేది. అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మాస్టర్ గారు తలుచుకుంటూ ఆలో గుర్తిస్తూ బాబాని స్మరించుకుంటున్నారట. కొద్ది నిమిషాల్లో అమ్మ నన్ను పిలిచారు. ఇలా అనుకుంటూ ఉన్నారో లేదో కొద్ది నిమిషాలు అయింది, అమ్మ పిలిచారట మాస్టర్ గారిని. నేను వెళ్ళి నమస్కరించగా ఆమె ప్రేమగా నా కళ్ళల్లోకి చూస్తూ నా చేతిలో రవ్వ కేసరి ప్రసాదం వేశారు. అనుకున్నారో లేదో ఎట్లా జరిగిపోతుందో చూడండి. బాబాకి చెప్పుకోగానే పిలిచారు. పిలిచి మాస్టర్ గారి కళ్ళల్లోకి చూశారట. ప్రేమగా చూస్తూ మాస్టర్ గారి చేతిలో రవ్వ కేసరి ప్రసాదం వేశారట. అంతటితో నా కర్తవ్యం స్పష్టమై మనసులో బరువు కొంత తగ్గింది. అనుకున్నారు కదా, ప్రసాదం ఇస్తే ఇంక నేను బయలుదేరవచ్చని అర్థం, లేకుంటే నేను అమ్మ వాళ్ళ వరకు ఉండాలి అనుకున్నారు. ఇంక మాస్టర్ గారికి బరువు కాస్త తగ్గిందట. ప్రసాదం కళ్ళకద్దుకుని అమ్మకు సెలవు చెప్పుకొని వెనుకకు తిరగగానే ఆమె హిందీలో ఏమయ్యా నీకు కావలసినదేమిటి అని మరుక్షణమే తన మాట సర్దుకుంటూ నీకేం కావాలి అన్నారు. తర్వాత ఏమైందట, మాస్టర్ గారు కళ్ళకద్దుకుని అమ్మ దగ్గర సెలవు చెప్పుకొని వెనక్కి తిరిగారట. తిరగగానే ఆ అమ్మ హిందీలో అన్నారట, ఏమయ్యా నీకు కావలసినది ఏంటి, నీకు అసలు ఏంటి, ఏం కావాలి, నీకు కావాల్సింది ఏంటి అంటే అన్నారట. మరుక్షణమే మళ్ళీ మాట సర్దుకున్నారట. సర్దుకుని నీకేం కావాలి అన్నారట. అనేసరికి ముక్తి లేక జ్ఞానము కావాలని కోరితే ఆమె ఆశీర్వదిస్తారు. మాస్టర్ గారు అనుకుంటున్నారు, ముక్తి లేక జ్ఞానం కావాలమ్మా అని అడిగితే ఆశీర్వదిస్తారు. కానీ అది ఫలించేది ఎన్నడో ఎవరికి తెలుసు. వాడు ఆశీర్వదించినా అది ఫలించాలి. అది ఫలించడానికి ఎంత టైం పడుతుందో ఎప్పటికో ఎవరికి తెలుస్తుంది అనుకుని నేను ఆమెను మరలా దర్శించుకోలేను కదా అని గుర్తుకు రాగానే నేను వెనక్కు తిరిగి అమ్మా మీ దర్శనం నాకు మరొక్కసారి కావాలి అన్నాను. మాస్టర్ గారికి ప్రేమ అనిపించింట, మళ్ళీ నేను అమ్మని దర్శించుకోలేను కదా అని చెప్పి అమ్మ మీ దర్శనం నాకు మరొక్కసారి కావాలి అని అడిగారట. అడిగితే అమ్మ ఒక క్షణం ఆలోచనగా మాస్టర్ గారి కేసు చూసి మంచిది అలాగే లభిస్తుంది లేపో అన్నారట. మంచిది అలాగే లభిస్తుంది వెళ్ళని చెప్పారట. నేను వెంటనే బయలుదేరి స్టేషన్కు వెళ్తున్న మరికొందరితో కలిసి బండిలో రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. వెంటనే మాస్టర్ గారు బయలుదేరి కొంతమంది బండిలో స్టేషన్కి వెడుతున్నారట. వాళ్ళతో పాటు మాస్టర్ గారు రైల్వే స్టేషన్కి చేరుకున్నారట. చివరి 2-3 రోజులు ఆ గ్రామస్తులకు నాకు అనుబంధం తగ్గిపోవడం వలన నాకు వాళ్ళెక్కడా కనిపించలేదు. చివరి 2 రోజులు మాస్టర్ గారు అమ్మ దగ్గర అక్కడ గుడారంలో ఉన్నారు కదా, కొంచెం అనుబంధం తగ్గింది కదా ఆ గ్రామస్తులకి మాస్టర్ గారికి. దానివల్ల వాళ్ళు ఎవరు అక్కడ కనిపించలేదు. నా వరకు నాకు అమ్మ ఆశీర్వచనం ఫలించే అవకాశమే కనిపించలేదు. అమ్మ ఏమన్నా అడిగారు మాస్టర్ గారు వచ్చేసేటప్పుడు మరొక్కసారి మీ దర్శనం కావాలంటే, అలాగే అన్నారు అమ్మ కదా, లభిస్తుందిలే వెళ్ళి అన్నారు. కానీ మాస్టర్ గారికి ఏమనిపించింది, నా వరకు నాకు అమ్మ ఆశీర్వచనం ఫలించే అవకాశమే కనిపించలేదు అన్నారు. అసలు ఛాన్సే లేదు అమ్మ మళ్ళీ దర్శనం లభించడానికి నాకు అనుకున్నారు. అట్లా అప్పట్లో అమ్మ వయసు సుమారు 85 సంవత్సరాలు. అప్పటికే మాస్టర్ గారు దర్శించుకునేసరికి ఆనందమాయి అమ్మ వయసు 85 సంవత్సరాలు ఆవిడికి. మరలా ఆమె ఎక్కడ స్థిరంగా ఒక చోట ఉండబోయేది లేదు. ఏమో ఎక్కడ స్థిరంగా ఉంటారు, అప్పటికే 85 సంవత్సరాలు ఆవిడకి, ఇంకెక్కడ స్థిరంగా ఉండగలరు ఆవిడ కదా, ఉండబోయేది లేదు, ఇంత పెద్ద వయసు వచ్చింది కాబట్టి. నిరుద్యోగిగా ఉన్న నేను త్వరలో ఇంత దూరం వచ్చే అవకాశము లేదు. మరి ఎక్కడైనా ఆవిడ ఉన్నా మాస్టర్ గారికి ఉద్యోగం లేదు. అలాంటి నేను త్వరలో ఇంత దూరం వచ్చే అవకాశం లేదు, అంత దూరం కూడా నేను రాలేను.
కనుక ఆమె ఆశీర్వచనం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలనుకున్నాను. చూద్దాం, అసలు అమ్మలా అన్నారు కదా, ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం అని అనుకున్నారట మాస్టర్ గారు. అది ఇక్కడికి ఆపుతానండి. మళ్ళీ అంటే నెక్స్ట్ పేర పెద్దది స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపలేం. అందుకని చూద్దాం మనం కూడా ఎలా లభిస్తుందో. మళ్ళీ రెండోసారి అమ్మ అన్నారు కదా, చూద్దాం ఎట్లా లభిస్తుందో అన్నది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు नामपल्ली बाबा महाराज की जय. गुरुदेव दत्त अवधूत चिंतन. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. जय साई मास्टर.